సరిదిద్దుకోలేము. తప్పు చేసింది మీరండి, మేమెందుకు తప్పు చేసినాం? మేము ఎక్కడున్నాం చేయడానికి? చేసే పనిలో మీరున్నారు, చేయలేదు, చేయలేదు, సమాధానం లేదు. ఇప్పుడు మీరు ఎంతసేపు మాట్లాడి ఇప్పటికి మీరే మాట్లాడతామంటే ఎట్లా? మీరు పరిపాలించేది ఎన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని? మీరు ఫోన్ వైపు చూసి మాట్లాడండి, ఫోన్ వైపు చూస్తూ మాట్లాడండి. టీవీ వైపు చూస్తున్నాం. ఇక అయిపోయి సార్ ఫోన్ చూపెడతామంటే ఇక ఆయన మళ్ళా ఇక ఆయన లేని పరిశాన్ కాదు సీతారామయ్య గారు, మీరు ఫోన్ వైపు చూస్తూ అట్లా చెప్పండి. కంప్యూటర్ వైపు అయితే నేను అనేది ఏంటంటే ఇప్పటికి 12 సంవత్సరాల పాలనే జరిగింది మోడీ గారికి. ఏం ఆదరణ లభించింది దేశ విదేశాలు మీరు చూస్తా ఉన్నారు. మన ఇంట్లో పంచాయతీ అయితే మనం ఏమైనా కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు, ఏదో ఒకటి జరుగుతుంది. కానీ పక్కింటోడు వస్తే మళ్ళీ అందరం ఒకటైతాం. అరే మీరు పక్కింటోని తీసుకొచ్చి దీని మీద తోలే ప్రయత్నం చేస్తున్నారు, అది తప్పంటున్నా నేను. దాన్ని ఇన్నేళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి అనుభవం ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి, ఏం చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించు. ఒక ప్రధానమంత్రి ఇంటికి రాహుల్ గాంధీ సమస్య పోయింది సార్. పోయిన సమస్యను అనవసరంగా దాంట్లో మళ్ళీ ఒక జ్వాల పోసి దీన్ని ఏదో ఒకటి చేయాలి అనే ప్రయత్నం తప్ప. నీట్ ఎగ్జామ్ లీక్ అయింది, వెంటనే ప్రభుత్వం స్పందించింది, చేసుకోలేని చర్యలు తీసుకున్నది, సంవత్సరం వేస్ట్ కావద్దని చూసింది. కానీ పిల్లలకు కొంతమందికి నష్టం జరిగింది, దాన్ని నివారణ చేసి ఇన్ ఫ్యూచర్ ఎట్లా జరగవద్దు అనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంటే ఇదేందండి మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి దానిలో మీరు మంచి క్వశ్చన్ అడిగారు కదా వెంకటకృష్ణ గారు. ఎందుకంటే ఆయన జర్నలిజం లో మన అందరికీ పాఠాలు, జర్నలిజం విషయంలో ఆయన మన అందరికీ పాఠాలు చెప్పిన వ్యక్తే కదా. అటువంటప్పుడు మనం ఎందుకు దాన్ని దాచిపుస్తున్నారో నాకు తెలుస్తలేదు. ఎవరు మాట్లాడినా మీరు వాళ్ళ మీద ఎదురు మాట్లాడుతా ఉన్నారు. నిర్భయ విషయంలో మీ అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎందుకు రాజీనామా చేయలేదండి? చెప్పండి, ఎందుకు చేయలేదు? భయంకరమైన మొత్తాన్ని కాదు, ఢిల్లీ నడిబొడ్డున జరిగింది నిర్భయ అత్యాచారం. మరి అప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి రాజీనామా చేయలేదు, లేకపోతే ప్రధానమంత్రి రాజీనామా చేయలేదు, ఎవరు అడగలేదు. నిజమైనటువంటి ఉద్యమం, దేశమంతా ఒక్కటై పోరాడే ఉద్యమం. ఇలా లఫంగాలు తయారైనరు. అరే నేను వీడిది ఎందుకు చూపెట్టినా సార్ మీకు, ఇలా 81 మంది రీల్స్ కొరకు వచ్చి రీల్స్ తీస్తున్నారు సార్. అంతెందుకు అఖిలేష్ యాదవ్ భార్య గారు, ఆమె ఎంపీ గారు, పెద్దమ్మ వారు వచ్చి ఏం చేసినారో చూసారు కదా మీరు. రైట్. సీతారామయ్య గారు, కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో కేంద్ర వారి ప్రక్షాళన. ఒక్క నిమిషం సీతారామయ్య గారు, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సీతారామయ్య గారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నిర్ణయాలు తీసుకుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో కేంద్రం భారీ ప్రక్షాళన, 47 మందిని తొలగించింది ఎన్టీఏ నుంచి. ఇంకా చాలా మంది మీద వేటుపడే అవకాశం ఉందని మనకి ఇప్పుడే బ్రేకింగ్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ ఇంకొన్ని అప్డేట్స్ ఇస్తారు. కృష్ణ, ఎన్టీఏకి సంబంధించి కేంద్రం తీసుకున్న